ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం కర్మ ఏంటంటే రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతూ ఉన్నా, ఇన్ని హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నా ఏ వ్యవస్థ కూడా వాటిని ఆపే ప్రయత్నం చేయలేదు. అని పోనీ ఆ పార్లమెంట్లో అయినా కూడా చాలా బలంగా గొంతు వినిపించే వాళ్ళు ఉన్నారా అని అంటే ఆ అవకాశం కూడా లేదు. వైసీపీకి 4 ఎంపీలు ఉన్నారు, మిగిలిన 21 మంది అటు సైడ్ కూటమే. వైసీపీ 4 ఎంపీలలో ఎవరు గట్టిగా మాట్లాడేది ఎవరు? ఏదన్నా 1-2 విమర్శలు చేసినా వీళ్ళు ఏదో చేయాలి కాబట్టి చేయాలి. యాక్చువల్గా చట్టసభల్లో మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. చెప్పాలనుకున్న అంశం చాలా సూటిగా, చాలా ధైర్యంగా చెప్పాలి. ఆ టోన్ ఇంపార్టెంట్, ఆ బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఒక విషయాన్ని చాలా ఆవేదనపూరితంగా చెప్పాలి అన్నా, ఆగ్రహంతో చెప్పాలి అన్నా, బాధతో చెప్పాలి అన్న వీళ్ళేదో విమర్శలు చేస్తే ఏదో మాట్లాడతామని ఇంకెవరో పట్టించుకోవాలి, ఎవరు లేవనెత్తాలి. బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద జాలేసేనేమో. అప్పుడప్పుడు పక్క రాష్ట్ర ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా కూడా టీఎంసీ ఎంపీ మహువా మొయితా దుమ్ము దులిపేశారు ఆ ఎంపీ గారు పార్లమెంట్లో. ఈ ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు, వీళ్ళ బతికే ఇంత. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళే, పాపం వీళ్ళ చేతిలో ఫూల్స్ అయిపోతున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు మేము సహాయం చేస్తాం, ప్యాకేజ్ ఇస్తామన్నారు. బడ్జెట్లో మాత్రం ₹1 కేటాయించలేదు. బడ్జెట్లో కేటాయించకుండా వాళ్ళకి డబ్బులు ఎట్లా ఇస్తారు? ఎందుకు అంత ఫూల్స్ చేస్తారు వాళ్ళను? అమరావతిలో 15,000 కోట్లకు అప్పు ఇచ్చి, ప్రపంచ బ్యాంకుతో అప్పిప్పించి అది ఒక గ్రాంట్స్ అనే విధంగా చిత్రీకరిస్తున్నారు బిల్డప్పులు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు వాళ్ళ తరాలు కూడా డాలర్ల రూపంలో అప్పు కట్టుకోవాలి. వాళ్ళు పాపం డాలర్ల రూపాల్లో అప్పు కట్టుకోవాలి. వాటికి ఆ ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి మహువా మొయితా చాలా ఘాటైన కామెంట్ చేశారు. తను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. బట్ నిజం ఎవరు అడిగిరి? ఉత్తరాంధ్రకి, రాయలసీమకి సపరేట్ ప్యాకేజ్ ఇస్తామన్నారు, ₹1 కేటాయించలే. బడ్జెట్లో కేటాయించకుండా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఎవరు అడిగిరి? ఏదో అదే చెప్పారు కదా, ఏదో అవకాశం వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడాలి. అంత ధైర్యంగా ఎక్కడి నుంచి మాట్లాడతారు? రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది, ఇంత దారుణమైన అరాచకాలు జరుగుతూ ఉంటాయి. పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు నిరసన కూడా వ్యక్తం చేయాల్సిన అవసరం లేదా అండి? ప్లకార్డులు పట్టుకోండి, ఏమి దారుణాలు ఏంటని. నడి రోడ్ల మీద నరుకుతున్న విజువల్స్ పట్టుకోండి, సస్పెండ్ చేసి బయటకు పంపిస్తే రండి, పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలపండి. అదిగో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ అరాచకాలు చూడండి అని పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయండి. ఫస్ట్ పార్లమెంట్లో వ్యక్తం చేయండి నిరసన. దీని మీద ఏదైనా కనుక ఒక ప్రైవేట్ బిల్లాగా ఏదైనా పెట్టండి, ఏదో ఒకటి చేయాలి కదా వీటిని హైలైట్ చేసే. ఆ పని వీళ్ళు ఎటు చేయలేకున్నారు. ఎన్డీఏ వాళ్ళు ఎటు చేయరు, టీడీపీ, జనసేన, బీజేపీ. వైసీపీ వాళ్ళకు చేసే ధైర్యం సరిపోవట్లేదు. వీళ్ళకు చాలా ఎఫెక్టివ్గా మాట్లాడగలిగే వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు. ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడతారు? చాలా దారుణం. పక్క రాష్ట్ర ఎంపీ మాట్లాడాల్సి వస్తుంది. పాపం ఫుల్స్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎన్డీఏ వాళ్ళని. ఇంకేమన్నా సెంట్రల్లో ఏమన్నా పార్లమెంట్లో మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎఫెక్టివ్ మాట్లాడారు, టీడీపీ వాళ్ళు, ఆ కూటమి వాళ్ళు మాట్లాడరు. ఇక్కడ ప్రజలు పక్క రాష్ట్ర ఎంపీలకు ఏమన్నా కనుక మొరబెట్టుకోవాలి, అయ్యా అమ్మ మా బాధలు ఇవి, మీరన్న పార్లమెంట్లో నోరిప్పండి అని చెప్పి. ఇంకేడ ఆప్షన్ ఉంది మనకు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేరే ఆప్షన్ ఎక్కడుంది? అట్లా అయిపోయింది పరిస్థితి.